గ్రేటర్లో పాత బస్సులకు కొత్త రంగులు అద్దుతోంది ఆర్టీసీ. దాదాపు 300 బస్సులకు న్యూ లుక్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త బస్సు కొనుగోలుకు అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చుతో కొత్త వాట్ల బస్సుల్ని మార్చేస్తోంది ఆర్టీసీ. పాత బస్సులపై నజర్ పెట్టింది ఆర్టీసీ. ఇంజన్ ఎంత కండిషన్ లో ఉన్నా పైకి కనిపించేదే ప్రయాణికుల్ని అట్రాక్ట్ చేస్తుందని అధికారులు గుర్తించారు. అందుకే ఆర్టీసీ బస్సు బాడీలను మార్చాలని డిసైడ్ అయ్యారు. JNNRUM కింద కొనుగోలు చేసిన దాదాపు 300 బస్సులకు న్యూ లుక్ తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా ఇప్పటికే 20 బస్సుల బాడీలను మార్చేశారు. కేవలం బస్ బాడీలనే కాదు, బస్ లోపల సీటింగ్, లైటింగ్, అట్రాక్ట్ చేసే పెయింటింగ్లతో టాప్ టు బాటమ్ మార్చేశారు. పాత బస్సుల్లో 43 సీట్లుంటే బాడీ మార్చిన బస్సులకు మరో 2 అదనపు సీట్లు చేర్చి సీటింగ్ కెపాసిటీని 45కి పెంచారు. ఇక ఈ బస్సులను చూస్తే ఎవరైనా షోరూమ్ నుంచి వచ్చిన బస్సులే అనుకుంటారు అనేట్టుగా తయారు చేశారు మెకానిక్లు, ఇంజనీర్లు. అంతేకాదు బస్ ఇంజన్ ను కూడా పూర్తి స్థాయి కండిషన్ కు తీసుకొచ్చామంటున్నారు. 5 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్ని ఈ విధంగా మార్చినట్లు చెప్తున్నారు. నెలకి 22 బస్సులు అండి మనకి మార్చేది. సో దాన్ని బట్టి మనకి టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 350 బస్సులు సేమ్ మేనర్లో మార్చాలని మేము ఒక డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. బాడీ మారుతుంది, సీట్ మారుతుంది. యాక్చువల్గా ఒక కొత్త చాసిస్ కొని దానిపైన ఏ బాడీ అయితే బిల్డ్ చేసి మేము తీసుకొస్తామో లైన్ మీదకి, అదే బాడీని అవే సీట్లని ఈ బస్సులో మేము పెట్టించడం జరిగింది. యాక్చువల్గా మనకి హైదరాబాద్ అంటే మన తెలంగాణ రూల్స్ ప్రకారంగా ఏంటంటే 15 సంవత్సరాలండి దాని లైఫ్. మనం 15 సంవత్సరాల కంటే ముందే వాటిని బస్సు యొక్క కండిషన్ చూసి స్క్రాప్ చేస్తాం. ఈ సంవత్సరం 210 బస్సులు స్క్రాప్ చేశాం. సాధారణంగా కొత్త బస్సు కొనుగోలు చేయాలంటే దాదాపు 25 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. కానీ ఇలా బాడీ మార్చి ఇంజన్ కండిషన్ కు తీసుకురావడానికి 8 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆర్టీసీ బస్ బాడీ బిల్డింగ్ లో నెలకు 22 బస్సుల బాడీలను తయారు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన 300 బస్సుల్ని 13 లేదా 14 నెలల్లో తయారు చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. వీటిని తయారు చేసేందుకు ఆర్టీసీకి సర్కార్ 24 కోట్ల నిధుల్ని కేటాయించిందని అధికారులు చెప్తున్నారు. ఒక కొత్త బస్సు కొనాలంటేనండి మనం బస్సు యొక్క మోడల్ని బట్టి 25 నుంచి 35 లక్షల రూపాయల వరకు ఉంటుంది. సో మేము ఇప్పుడు ఏం చేసామంటే ఎక్స్ప్రెస్ బస్సు కొనాలంటే దాదాపు నాకు 25 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి అంత డబ్బు కార్పొరేషన్లో ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్న బస్సుల్ని చక్కగా కొత్త రకంగా ప్రయాణికులకు ఇవ్వాలంటే టోటల్గా బాడీ మార్చిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక 300 JNRM బస్సులకి బాడీ మార్చేసి మా బాడీ బిల్డింగ్ యూనిట్లోనే మార్చేసేసి ప్రయాణికులకు ఒక కొత్త బండి ఇచ్చేసి అట్రాక్ట్ చేసి ఆక్యుపెన్సీ రేషియో పెంచాలనే ఉద్దేశంతో మేము ఒక 300 బస్సులు మార్పిడికి మేము శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి దాదాపుగా 24 కోట్ల రూపాయలు అవుతుంది. మా JMD గారు 24 కోట్ల రూపాయలు గ్రేటర్ హైదరాబాద్ జోన్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఒక బస్సుకి 8 లక్షలు ఖర్చు అవుతుందండి. డొక్కు బస్సులకు న్యూ లుక్ తెచ్చి నష్టాలను కొంత తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ.